చెప్పండి. కరక్కాయ, తానికాయ, ఇంకుడుకాయ అండి. 3 ట్రిపుల్‌లో చూడాలండి. గ్యాస్ట్రిక్‌కి వాడతారండి. హ్మ్. 3 పౌడర్ చేసుకొని ఒక స్పూన్‌లో రోజు వాడితే గ్యాస్ట్రిక్ పోద్దండి. ఇది విప్పపువ్వు అండి. విప్పపువ్వు తింటే షుగర్ బీపీ ఉన్న వాళ్ళు కంట్రోల్‌లో ఉంటదండి. బ్లడ్ ప్యూరిఫై అవుతుందన్నమాట. ఇది కొబ్బరి నూనె ఏర్లండి. ఇందులో కొబ్బరి నూనె పోసుకొని నెత్తికి వాడుకుంటే చల్లదనంగా ఉంటుంది. అదండి. ఇంకా ఇంకేంటి పప్పు ఇవి చేస్తారు. ఇవి రాజమా అండి. హ్మ్. రాజమా, రాగులు, నల్ల ఉలవలు, తెల్లజొన్నలు, గుమ్మడి గింజలు, సబ్జా గింజలు, మహాబేరి గింజలు, చియా సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, ఇవి మిల్లెట్స్ చిరుధాన్యాలండి. కొర్రలు, సామలు, అరికెలు, బొబ్బలు, అటుకులు, అవిసె గింజలు, రేగిపళ్ళు వడియాలండి. ఈ ఊరు ఫేమస్ రేగిపళ్ళు పులుసు పాయసం. Rupees 10 received on phone pay. ఇంకేం చెప్పారండి? అంతేనండి. ఇంకా థ్యాంక్స్ అండి. ఓకే. ఆవిడ చెప్పినవన్నీ ఒరిజినల్ చిరుధాన్యాలు అలాగనే గింజలు అన్నీ కూడా ఒరిజినల్గా దొరుకుతున్నాయి. ఇది మోతుగూడెం నుండి పుష్ప బ్రిడ్జికి వెళ్ళే దారిలో ఉంటుంది మారేడుమిల్లి అనమాట. అంటే మారేడుమిల్లి దగ్గర దగ్గర 100 కిలోమీటర్లు ఎదర. అలా వెళ్ళినప్పుడు ఎప్పుడైనా వెళ్తే ఖచ్చితంగా కొనుక్కునే ప్రయత్నం చేయండి. రేకొడియాలు కానీ ప్రతిదీ ఒరిజినల్గా అన్నీ ఒరిజినల్ దొరుకుతున్నాయి. సబ్స్క్రైబ్.